బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ దివస్ జరుపుకుంటున్నాము. కాబట్టి మనకి ఇది 150వ జయంతోత్సవాల సందర్భంగా ఈసారి 15 రోజుల పాటు జనజాతీయ పక్వాడా అన్నట్టు మనం సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది మనకి ప్రతి గ్రామ స్థాయి నుంచి మండల్ స్థాయి, ఐటీడీఏ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఇలా అనేక లెవెల్స్ లో మనం ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మొదటి రోజు కార్నివల్ రూపంలో, ఒక ప్రొసెషన్ రూపంలో ఘనంగా ఇది స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ప్లాంటేషన్ అని పిల్లలకి ఈ జనజాతీయ గౌరవ దివస్ ఏంటి, మన చరిత్రలో వెనకబడిపోయిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల గురించి అవగాహన గాని, ఎలక్యూషన్స్ గాని, పెయింటింగ్ కాంపిటీషన్, స్పోర్ట్స్ ఈవెంట్స్, ట్రైబల్ ఏరియాస్ లో యూనిక్ గా ఉండే స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇవన్నీ కార్యక్రమాలు జరగడం జరిగింది. అలానే యూత్ కి కూడా పార్లమెంట్ అంటే ఎలా ఉంటుంది, ఒక బిల్లు పాస్ అవ్వాలంటే, ఒక యాక్ట్ పాస్ అవ్వాలంటే ఎలాంటి ప్రక్రియ ఉంటుంది అని మాక్ పార్లమెంట్ జరగడం జరిగింది. అలానే పిల్లలతో ఫ్యాషన్ షో, పిల్లలతో ఈ ట్రైబల్ ఆహార్యం ఎలా ఉంటుంది, కొత్త ఇలాంటి రకరకాల పండుగలు ఎలా జరుపుకుంటారు అనే ఒక స్కిట్ కాంపిటీషన్ కూడా జరిగింది. ఇలాగా మనకి ట్రైబల్ హీలర్స్ తో, అంటే ఎవరైతే మనకి ట్రెడిషనల్ మెడిసిన్ చేస్తారో వాళ్ళందరితో వాళ్ళకున్న ట్రెడిషనల్ నాలెడ్జ్ తో పాటు ఆధునిక నాలెడ్జ్ ని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ట్రైబల్ ఏరియాలో మెడికల్ ప్రాక్టీసెస్ ని గానీ, ఆరోగ్య పరిస్థితులు గానీ మరింత మెరుగుపరచడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు లాస్ట్ డే. ఈ రోజు మనం కల్మినేషన్ గా ఘనంగా కల్చరల్ యాక్టివిటీస్ తో పాటు ఒక మనకి